నమస్కారం. 26 జూన్ 2026 శుక్రవారం జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు ఆశ్లేష, జ్యేష్ఠ మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆశ్లేష జన్మ నక్షత్ర జాతకులు ఈరోజు కెరియర్ రీత్యా ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. భరణి, కృత్తిక, పుబ్బ, ఉత్తర, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అంత అనుకూలమైన రోజు కాదు. ఈరోజు వారు ముఖ్యమైన నిర్ణయాలు ఏమి తీసుకోకుండా ఉండడం మంచిది. మిగిలిన జన్మ నక్షత్రాల వారికి ఈరోజు తటస్థంగా ఉంటుంది. ఈరోజు రామలక్ష్మణ ద్వాదశి పర్వదినం. ఏంటి రామలక్ష్మణ ద్వాదశి అని అంటే అసలు దేనికోసం ఈ యొక్క పండుగను జరుపుకుంటారు? సంతానం లేని దంపతులు ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే సంతానం కలుగుతుంది అని భవిష్య పురాణంలో పేర్కొన్నారు. త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షుల వారు ఈ రోజునే దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి యాగం చేయించారని, దాని ద్వారా అత్యంత చక్కటి పుత్ర సంతానం దశరథ మహారాజుల వారికి కలిగింది అని పురాణ ఉవాచ. సంతాన ప్రయత్నాలు చేస్తున్న దంపతులు ఈ రోజున మీకు దగ్గరలోని శ్రీరాముల వారి ఆలయాన్ని దర్శించి సంతానం కొరకు ప్రార్థించండి. మన జ్యోతిష శాస్త్ర గొప్పతనం ఏంటంటే, మీరు ఏ సంవత్సరంలో అయినా సరే, గడిచిన ఎన్ని సంవత్సరాల్లో అయినా సరే వెనక్కి వెళ్ళి చూసుకోండి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజున రవి గ్రహం మిథున రాశిలో, చంద్రగ్రహం తులారాశిలో ఉంటారు. అంటే నవగ్రహ రారాజు అయినటువంటి రవికి పంచమ స్థానంలో చంద్రుడు ఉంటాడు. పంచమ స్థానం అంటే సంతాన స్థానం. అందుకే రవికి పంచమ స్థానంలో చంద్రుడు ఉండడం అన్నది సంతానం కలగడానికి ఒక మంచి యోగం అది. అందుకే ఈ రోజున వశిష్ఠ మహర్షుల వారు దశరథ మహారాజు చేత సంతానం కోసం యాగం చేయించారు. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారు ఈరోజు ఉన్న రవిచంద్రుల గ్రహబలాల్ని వినియోగించుకోండి. ఇక మరొక పర్వదినం చెంపక ద్వాదశి. ఇది పూరి జగన్నాథ ఆలయంలోనూ వైష్ణవ సాంప్రదాయంలోనూ ఈ చెంపక ద్వాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడని మన పురాణాల్లో పేర్కొన్నారు. పూరి జగన్నాథుల వారి ఆలయంలో ఈ రోజున శ్రీకృష్ణుల వారికి రుక్మిణీదేవికి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును లేదా శ్రీకృష్ణుడిని చెంపక పుష్పాలంటే మరేమో కాదు, సంపెంగ పూలు. ఈ సంపెంగ పూలతో పూజించడం అత్యంత విశేషం. అందుకే ఈ తిథికి చెంపక ద్వాదశి అనే పేరు వచ్చింది. సంపెంగ పూల సువాసన అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమని విష్ణు పురాణంలో పేర్కొంటారు. అందువల్ల ఈరోజు సంపెంగ పూలతో స్వామివారికి వైష్ణవాలయాల్లో అలంకరణ చేస్తారు. నేను ఎప్పుడూ కోరుకునేదే, మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన పిల్లలకి మన పర్వదినాల యొక్క కథలు ఏంటి, పౌరాణిక గాథ ఏంటి, ఒక్కొక్క పండగ ఒక్కొక్క పర్వదినం ఎందుకు వచ్చింది అనేది సాధ్యమైనంత వరకు తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లిన వారు అవుతారు.